కూలీ మూవీ రివ్యూ. కూలీ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. రజనీకాంత్ హీరో, నాగార్జున ఫస్ట్ టైం విలన్, లోకేష్ కనగరాజ్ దర్శకత్వం, పాన్ ఇండియా స్టార్లు అన్ని కలిసిపోయి ఈ సినిమా మీద భారీ హైప్ ఏర్పడింది. ట్రైలర్ వచ్చినప్పుడు మాత్రం మరీ అంత ఉండకపోవచ్చు అనే క్లారిటీతో వచ్చింది. సినిమా చూసాక ట్రైలర్ రివ్యూలో నేను ఏదైతే చెప్పానో అదే నిజమైంది. సేమ్ కార్ ప్రింటెడ్ 2 years బ్యాక్ టైప్ లో అదే టేకింగ్, అదే మేకింగ్, అదే బేకింగ్. హీరో తన ఫ్రెండ్ చంపిన వాళ్ళని పట్టుకునే ప్రాసెస్ లో ఆ ఫ్రెండ్ తయారు చేసిన మిషన్ సాయంతో ఆ ఫ్రెండ్ కూతురు పార్ట్నర్ గా విలన్లు చంపిన సవాల్ను మాయం చేస్తూ ఉండగా ఫస్ట్ హాఫ్ నడిచిపోతుంది. సరే సెకండ్ హాఫ్ లైన బొమ్మ ఒక రేంజ్ కి వెళ్తుందని ఆశపడ్డ ప్రేక్షకుడికి నిరాశ మిగులుతుంది. ఫస్ట్ హాఫ్ లో కనిపించిన సవాలు ఎవరివి, వాటి వెనుకున్న బ్యాక్ స్టోరీ ఏంటో డిస్కస్ చేసిన ఎగ్జిక్యూషన్ లో కథ ఎంగేజింగ్ గా అనిపించదు. విజువల్స్ ఉన్నా, ఎలివేషన్స్ ఉన్నా కథ గ్రిప్పింగ్ గా ఉండదు. రజనీకాంత్ తన స్టైల్ స్వాగ్ మిస్ అవ్వలేదు, కానీ చాలా అండర్ ప్లే అయితే చేయించాడు డైరెక్టర్. కొన్ని కీ సీన్స్ లో ఆయన ఎనర్జీ బాగా కనెక్ట్ అయింది. మ్యాన్షన్ ఫైట్ అందులో ఒకటి. నాగార్జున పాత్రకు మంచి ఇంట్రో ఇచ్చిన తర్వాత సినిమాలో చాలా తక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటది. స్ట్రాంగ్ విలన్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి నిరాశ తప్పదు. షౌబిన్ సాహిర్ పాత్ర ఎక్కువ టైం స్క్రీన్ మీద ఉన్నా ఒక పాయింట్ తర్వాత అది కూడా బోర్ కొడుతుంది. శృతి హాసన్ పెర్ఫార్మెన్స్ బాగుంది. మనం ట్రైలర్ రివ్యూలో చెప్పుకున్నట్టు ఉపేంద్ర, అమీర్ ఖాన్ లాంటి నటులు ఉన్న వారి పాత్రలు పరిమితంగానే ఉన్నాయి. కథను ముందుకు తీసుకువెళ్ళని ఏ పాత్ర అయినా అది స్పీడ్ బ్రేకరే తప్ప దానివల్ల సినిమాకి ఎలాంటి ఉపయోగం ఉండదు. టేకింగ్ విషయానికి వస్తే లోకేష్ యూజువల్ స్టైల్లో స్లో మోషన్ షాట్స్, బ్యాక్ ఫాలో కెమెరాస్, వేర్ హౌస్ ఫైట్స్ అన్ని ఉన్నాయి. లేనిదల్లా ఫ్రెష్నెస్. ఈ సినిమాలో పాజిటివ్స్ చెప్పుకోవాలంటే అనిరుద్ మ్యూజిక్, విజిల్స్ వేయించే కొన్ని మాస్ ఎలివేషన్స్, ఫస్ట్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ గా బిల్డ్ చేసిన కొన్ని మిస్టరీ సీన్స్. వీక్ పాయింట్స్ వచ్చేసరికి కథ కొత్తది కాకపోవడం, లూజ్ స్క్రీన్ ప్లే, గెస్ట్ రోల్స్ ఏవైతే ఉన్నాయో అవి కథపై అంతగా ప్రభావం చూపలేకపోవడం. బ్రీఫ్ గా చెప్పాలంటే కూలీ లుక్స్ గ్రాండ్, సౌండ్స్ మాసీ, బట్ ఫీల్స్ ఎంప్టీ ఇన్ ద ఎండ్. ఒకవేళ మీరు ఖైదీ, విక్రమ్ వంటి ఇంటెన్స్ స్టోరీ టెల్లింగ్ ఆశించినట్టయితే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. అందుకే ఈ సినిమా నుండి బయటకు వచ్చేటప్పుడు అంతకు ముందు చూసిన లోకేష్ సినిమానే మళ్ళీ డబ్బులు పెట్టి చూసి వస్తున్నామని ఫీలింగ్ వస్తుంది. ఇదండి గ్లోబల్ గిరీశ్ యొక్క కూలీ రివ్యూ. మీరు సినిమా చూసారా? మీకు ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు.